ఆధునిక సామాజిక విముక్తి ఉద్యమాలను మరో మలుపు తిప్పిన భీమయోధుడు డాక్టర్ కత్తి పద్మారావు. హేతువాదం కావాలి, మతవాదం పోవాలి, ప్రతి మనిషిలో నవశక్తి నవజీవం కావాలి. వేసే ప్రతి అడుగును ఎందుకని యోచించి, చేసే ప్రతి పనిని ఏమిటని తర్కించి, అడుగడుగున అడ్డు తగిలే ఆచారపు అడ్డుగోడలెవరి నిర్మాణమని ప్రశ్నించే చైతన్యం కావాలి. గతమంతా నిండింది పురాణాల బూజులతో బూతు కథల మోజులతో. గతమంతా నిండింది పురాణాల బూజులతో బూతు కథల మోజులతో. ఆలిని ఎవడో ఎత్తుకెళితే అంగలార్చే అర్ధకుని దేవుడంటూ కొలిచే మతవాది మారాలి, హేతువాది కావాలి. కులాలను నిలవేసి మతాలను గతగలిపి మనిషి మనిషికి ఎంతో దూరాన్ని పెంచేసిన వంచకుల ఉదంతాన్ని బట్టబయలు చేసే సహేతువాది కావాలి. అసలు వాడు 8 అంట, పైనోళ్ళు 16,000 మన నల్లోడికి. అసలు వాడు 8 పైనోళ్ళు 16,000 వాడు చీరలెత్తుకెళ్లే పాట చిత్రంగా వాడుకుంటూ వెర్రిమొర్రి కథలకు బుర్రలమ్ముకున్నట్టి వేదాంతి మారాలి, హేతువాది కావాలి. ఆయన గలం ఒక పెను తుఫాను ఘోష, మనువాదాన్ని దహించే దావానలం. వెంటాడి వేటాడి చంపి తర్వాత గుండెల్లో గుణపాలు గుచ్చి బరిసెలు గుచ్చి గొండ్రగొడ్డలతో నరికి ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ఒంట్లో 130-150 పోట్లు పొడిచి కక్ష తీర్చుకుంటే అంత కులకక్ష ఎందుకు వచ్చింది అని మేము వాళ్ళందరిని అడిగాం. ఏం లేదు, మా ఎన్టీ రామారావు ఎస్పీలు డిఎస్పీలు అందరూ కూడా ఎక్కువ మంది పోలీసు మాకాండ ఉంది అని ఒక అహంకారం వచ్చిందనే భావంతో చెప్పారు. ఆయన సాహిత్యం భారత రాజ్యాంగ నైతికతకు అక్షర దర్పణ. ఒక కూలీ కులం నుంచి వచ్చినటువంటి వాడు 18 పురాణాలు చదివి అప్పటి వరకు ఉన్న అభిప్రాయాలన్నింటినీ కూడా తిప్పి రాసి నిరూపించినటువంటి వాడు మహాత్మా పూలే. 5 దశాబ్దాలుగా పద్మారావు ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ మహాయోధుడిగా ఆత్మగౌరవ సమరగర్జన చేస్తూనే ఉన్నాడు. కులాంతర వర్ణాంతర సంస్కృతి వర్ధిల్లాలని అంబేద్కర్ చెప్పాడు. ఇవాళ వర్ధిల్లుతుంది. నిర్మూలన చేస్తా, నా జాతిని రక్షిస్తా, నా జాతిని వీరులను చేస్తా, నా జాతిని వాడి రాజ్యాన్ని కూల్చే శక్తిని చేస్తా, నా రాజ్యాన్ని నిర్మిస్తా. సంస్కృతాంధ్ర పండితుడిగా, హేతువాదిగా, మహావక్తగా, దళిత ఉద్యమ నేతగా, సాహితీవేత్తగా, పరిశోధకునిగా, చరిత్రకారుడు, సామాజికవేత్తగా, సామాజిక తత్వవేత్తగా బహుముఖీన పాత్ర పోషిస్తూ ప్రత్యామ్నాయ భావజాల సిరులు పండిస్తున్న అక్షర కృషివలుడు పద్మారావు. దళిత బహుజన విముక్తి ఉద్యమాలకు పద్మారావు తలలోని నాలుకలా భాషించాడు. కుల నిర్మూలన పోరాటంలో మహత్తరమైన పాత్ర పోషించాడు. చుండూరు పోరాటంతో దేశ రాజకీయాలను కుదిపివేశాడు. కలకత్తా కాళిక కళ్ళురిమి చూస్తుంది, పసిగందుల నెత్తుడిని జుర్రుకుంటానంటుంది. గుర్రుకోతు నిద్రనున్న వెర్రివో మానవుడా, ఆచారపు మారమ్మలు తూలి దులిపి కదిలాయోయ్ కదలాలోయ్ మానవుడా, హేతువాద బావుటాతో ఘీంకరించి హుంకరించి మారమ్మల గీరమ్మల పారదోల కదలాలోయ్. జాతిలో చైతన్యం ఉప్పొంగగా కదలాలోయ్, ఉప్పొంగగా కదలాలోయ్. మిత్రులారా, హేతువాదం అంటే విప్లవం, హేతువాదం అంటే ఆలోచన, హేతువాదం అంటే ప్రశ్న, హేతువాదం అంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎలా. హేతువాదం అంటే ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఉండే అసమానతల్ని శాస్త్రీయంగా విశ్లేషించే అస్త్రం. హేతువాదం అంటే మహోన్నతమైన విప్లవ మార్గం. హేతువాదం అంటే నువ్వు మనిషి అని చెప్పేటటువంటి ఒక మహోన్నత మానవతా శాస్త్రం. ఒక మన తెలంగాణ ప్రాంతం కాదు అధ్యక్ష, ఆ రోజు మంచి ప్రముఖ దళిత మేధావి, దళిత పోరాట యోధులైనటువంటి కత్తి పద్మారావు గారు నాకు పండించిన వారు కూడా వచ్చారు. నేను ఒకటే విషయం, ఇంకో మంచి విషయం కూడా ఈరోజు ప్రకటించదలుచుకున్నాను. మిత్రులు, కత్తి పద్మారావు గారు సభకు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ పేపర్ ముఖంగా వారు నాకు ఒక సూచన చేశారు. అంబేద్కర్ గారి పేరిట ఒక శాశ్వతమైనటువంటి అవార్డు, మంచి అవార్డు నెలకొల్పితే బాగుంటుంది అని వారు చెప్పారు. ఉదయమే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇస్తాం. అంబేద్కర్ గారి పేరిట ప్రతి అంబేద్కర్ జయంతి రోజు మంచి ఉత్తమ సేవలు అందించిన వాళ్లకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ జయంతి శుభ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి అస్తిత్వ ఉద్యమాల స్ఫూర్తితో దళితుల చరిత్రను, భారతదేశ చరిత్రను అనేక భాగాలుగా రచించి చరిత్రకారునిగా కూడా పద్మారావు రాణించారు. దళిత ఉద్యమ వైతాళికుడు కత్తి పద్మారావు పుట్టినరోజును కుల నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవటం అత్యంత ఆదర్శనీయం. యుద్ధాలు జరిగేది విజయం కోసం, విజయాలు సాధించేది చరిత్ర కోసం. హిస్టరీ ఆల్వేస్ విన్స్. వన్ అండ్ ఓన్లీ పేస్.
సాంస్కృతిక విప్లవ మహాయోధుడు కత్తి పద్మారావు జన్మదినం సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు రాసిన వ్యాసం మీకోసం. ఆయన జన్మదినానికి ఇదొక బహుమానంగా అందిస్తూ ఆధునిక సామాజిక విముక్తి ఉద్యమాలను మరో మలుపు తిప్పిన భీమయోధుడు డాక్టర్ కత్తి పద్మారావు. ఆయన గలం ఒక పెను తుఫాను ఘోష, మనువాదాన్ని దహించే దావానలం. ఆయన సాహిత్యం భారత రాజ్యాంగ నైతికతకు అక్షర దర్పణం. 5 దశాబ్దాలుగా పద్మారావు ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ మహాయోధుడిగా ఆత్మగౌరవ సమరగర్జన చేస్తూనే ఉన్నాడు. సంస్కృతాంధ్ర పండితుడిగా, హేతువాదిగా, మహావక్తగా, దళిత ఉద్యమ నేతగా, సాహితీవేత్తగా, పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సామాజికవేత్తగా, సామాజిక తత్వవేత్తగా బహుముఖీన పాత్ర పోషిస్తూ ప్రత్యామ్నాయ భావజాల సిరులు పండిస్తున్న అక్షర కృషివలుడు పద్మారావు. దళిత బహుజన విముక్తి ఉద్యమాలకు పద్మారావు తలలోని నాలుకలా భాషించాడు. కుల నిర్మూలన పోరాటంలో మహత్తరమైన పాత్ర పోషించాడు. పద్మారావు జీవిత సాహిత్య ప్రస్థానం విలక్షణమైంది, అనితర సాధ్యమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో కత్తి సుబ్బయ్య, మాణిక్యమ్మ దంపతులకు 1953 జూలై 27న పద్మారావు జన్మించారు. దళిత క్రైస్తవుడిగా బైబిల్ కీర్తనలు, పరమగీతములు పాడుకుంటూ బాల్యాన్ని గడిపిన పద్మారావు ఈ వాతావరణానికి పూర్తిగా భిన్నమైన సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ విద్యను అభ్యసించారు. వైదిక పౌరాణిక విలువలతో కూడినటువంటి ప్రాచీన సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని ప్రగాఢంగా అధ్యయనం చేశారు. పొన్నూరులోని శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల అధ్యాపకునిగా సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని విద్యార్థులకు బోధించారు. ఈ రకమైన సాహిత్య జ్ఞానానికి బద్ధ వ్యతిరేకమైనటువంటి హేతువాదిగా మారి మూఢనమ్మకాలను ధిక్కరించి శాస్త్రీయ దృక్పథాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కారంచేడు మారణకాండతో చలించిపోయిన పద్మారావు సంస్కృత కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి ఆత్మబంధువుల బాధితులకు బాసటగా నిలబడ్డాడు. కడుపులో చల్ల కదలకుండా సాగే భద్ర జీవితాన్ని తునప్రాయంగా త్రోసిపుచ్చేసి మహోన్నతమైన దళిత ఉద్యమాన్ని నిర్మించారు. చుండూరు పోరాటంతో దేశ రాజకీయాలను కుదిపివేశాడు. ఊర్ధ్వముఖంగా సాగుతున్న సంస్కరణ ఉద్యమాలకు సత్యశోధక్ సమాజ్ ద్వారా మహాత్మా జ్యోతిరావు ఫూలే అధోజగత్ సమూహాన్ని చూపించినట్లుగా దళిత మహాసభ కార్యాచరణతో పద్మారావు సామాజిక విముక్తి ఉద్యమాలకు కొత్త దారి చూపాడు. దళిత మహాసభ ప్రభావంతోనే ప్రగతిశీల పౌర హక్కుల ఉద్యమాలు మాలామాదిగ పల్లె వైపు చూపు సారించాయి. దళిత మహాసభ నేతగా పద్మారావు రగిలించిన ఉద్యమాగ్ని వెలుగుల్లో అనగారిన వర్గాల నాయకులెందరో తమ అస్తిత్వ మూలాలను తడుముకుని అజ్ఞాతవాసాన్ని వీడి ఆత్మగౌరవ పోరాటంలో మమేకమయ్యారు. నిబద్ధత కలిగిన నాయకునిగా దళితుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే దళిత ఉద్యమానికి సుస్థిరమైన భావజాల వనరులను సమకూర్చాలని పద్మారావు భావించాడు. దళిత రాజ్యం పత్రిక స్థాపించి తద్వారా ఉద్యమ ఆశయాలను, లక్ష్యాలను, దళిత విముక్తి మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. లోకాయత ప్రచురణ సంస్థను ప్రారంభించి ఆధిపత్య బంధనాల్లో కునారిల్లుతున్న అట్టడుగు ప్రజలను మేల్కొలిపే మెరుగైన గ్రంథాలను ముద్రించారు. సముద్ర తరంగాల్లో నుండి బడబాగ్ని జ్వలించినట్టు సామాజిక ఉద్యమ రక్తం పంచుకుని దళిత బతుకు పేగు తెంచుకుని డాక్టర్ పద్మారావు గారి సాహిత్య వ్యక్తిత్వం ఆవిర్భవించింది. వేమన వచించినది సత్యవేదమన్న అనే మకుటంతో తొలి దశలో పద్యాలు రాసిన ఆయన దళిత ఉద్యమోత్తేజాన్ని వచన కవిత్వంలో శక్తివంతంగా పలికించాడు. జనగీతం, జైలు గంటలు, దేశం డైరీ, విముక్తి గీతం, భూమి భాష, ఆత్మగౌరవ స్వరం వంటి 15 కవితా సంపుటాలను ప్రచురించాడు. మనిషే మహాకావ్యం, ఈ యుగం మాది, ఈ దేశం మాది లాంటి ఆత్మగౌరవ స్ఫోరకమైన బృహత్ కావ్యాలతో దళిత బహుజనుల్లో తాత్విక చైతన్యాన్ని రేకెత్తించాడు.
నిసర్గ సుందరమైన అంటరాని ప్రజల పలుకుబడులను నుడికారాన్ని కవిత్వంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించి నల్ల కలువ, నీలికేక, భూమి భాష, ఆత్మగౌరవ స్వరం కవితా సంపుటాల్లో దళిత కళాతత్వానికి పట్టం కట్టాడు. దళిత వాద దృష్టితో తెలుగు సాహిత్యాన్ని పునర్నిర్వచించాడు. ఆనాటి అస్తిత్వ ఉద్యమాల స్ఫూర్తితో దళితుల చరిత్రను, భారతదేశ చరిత్రను అనేక భాగాలుగా రచించి చరిత్రకారునిగా కూడా పద్మారావు రాణించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గిడుగు సంఘ సంస్కరణోద్యమ సాహిత్యానికి నూతన దిశను అందించినట్టు పద్మారావు దళిత ఉద్యమానికి, సాహిత్యానికి జవజీవ సత్వాలను చేకూర్చాడు. కుల, మత, లింగ వివక్షల పూర్వాపరాలను, వాటి దుష్ప్రభావాలను సూక్ష్మంగా తెలియజేస్తూ కులము, ప్రత్యామ్నాయ సంస్కృతి, భారతీయ సంస్కృతిలో స్త్రీ, పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ వంటి ప్రామాణికమైన పరిశోధనా గ్రంథాలను లోకానికి అందించారు. సాహిత్యంతో పాటు చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం, రాజకీయం, తులనాత్మక వివేచన లాంటి కష్టసాధ్యమైన విషయాలను వివేచిస్తూ పద్మారావు 90 గ్రంథాలను వెలువరించడం ఎంతో గొప్ప విశేషం. ఇలాంటి వైవిధ్యభరితమైన విశిష్ట సృజన మరొక రచనలో కనిపించదు. ఆర్థిక తీవ్రవాదం, సాంఘిక ఉగ్రవాదం బుసలుగొడుతున్న ఈనాటి సమాజానికి ఆచరణ యోగ్యమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాసంగికతను, ఈయన తాత్విక దృక్పథ ఆవశ్యకతను, విశ్వానికి మార్గదర్శకమైన ఆయన నాయకత్వ గరిమను తన రచనల్లో పద్మారావు సాధికారికంగా వివరించాడు. హింసోన్మాదం ఆవహించిన జగతికి తథాగతుని నైతిక ప్రబోధమే శరణ్యమని బౌద్ధ తత్వాన్ని పరిశీలనాత్మకంగా ఆయన ప్రబోధించారు. మహాత్మా ఫూలే, అంబేద్కర్, కార్ల్ మార్క్స్, పెరియార్, గాంధీ, లోహియా, ఖలీల్ జిబ్రాన్ తదితర సామాజిక వైతాళికుల భావజాలాన్ని పద్మారావు నివేదించి వినూత్నమైన తులనాత్మక గ్రంథాలను వెలువరించాడు. బెర్ట్రాండ్ రసల్, వర్డ్స్వర్త్, డార్విన్ వంటి ప్రపంచ విజేతల వ్యక్తిత్వ నిర్మాణ శిల్పాన్ని విశ్లేషిస్తూ పద్మారావు అరుదైన వ్యక్తిత్వ వికాస గ్రంథాలను కూడా రచించడం ఆయన జ్ఞాన విస్తృతికి నిదర్శనం. నా జీవిత చరిత్ర అంటే నేను జీవించిన కాలంలో తెలుగు వారి జీవిత చరిత్ర అని పేర్కొంటూ తన ప్రస్థానాన్ని విశదీకరిస్తూ పద్మారావు రాసిన స్వీయ జీవిత చరిత్ర. అదొక స్వీయ జీవన చిత్రం అనొచ్చు. ఒక అస్పృశ్యుని యుద్ధగాథ, ఒక సామాజిక ఇతిహాసం. 3 భాగాలుగా వెలువడిన ఈ పుస్తకం చదివితే స్వర్గాన్ని విడనాడి అడ్డుగోడలను ఛేదించుకుని జాతి ప్రగతి కోసం పాటుపడే ఉత్తమ సంస్కారం అలవడుతుంది. 6 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితుల తీరుతెన్నులు అర్థమవుతాయి. భర్తను ప్రేమించడం అంటే ఆయన ఆశయాలను ఆచరించడమే అని మనసా వాచా నమ్మిన పద్మారావు సహచరి కత్తి స్వర్ణకుమారి ఉద్యమ భాగస్వామిలా అడుగులో అడుగు వేసి ఆయనను ప్రాణప్రదంగా కాపాడింది. సాహిత్యానికి పెన్నుదన్నుగా ప్రతిక్షణం నిలబడింది. నిరంతరం ఇంటికి వచ్చిపోయే వేలాది మంది కార్యకర్తలను, కళాకారులను ప్రేమతో పరామర్శించి కన్న తల్లిలా అన్నం పెట్టి ఆదరించింది. ఈ స్వర్ణ స్ఫూర్తితోనే పద్మారావు రాజ్యం పన్నిన కుట్రపూరిత వ్యూహాలను ధిక్కరించి జైలు నిర్బంధాలను అధిగమించి ఉద్యమ పథంలో ముందుకు సాగిపోయాడు. జీవితమే ఉద్యమంగా, ఉద్యమమే జీవితంగా సాగిన కత్తి పద్మారావు లాంటి ఉద్యమ సాహిత్య సాంస్కృతిక యోధుడు భారతదేశంలో మృగ్యం. పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థిల 7-10 వయస్సులో కూడా కఠోరమైన అధ్యయనంతో ఎత్తిన కలందించకుండా నిత్య సృజన ఋషిగా లుంబిని వనంలో పద్మారావు అక్షర తపస్సు చేస్తున్నాడు. 4 పడగల నాగరాజుపై, దేశంలో విస్తరిస్తున్న ఫాసిజంపై ధీరోచితంగా జ్ఞాన ఖడ్గాలను సంధిస్తున్నాడు. దళిత ఉద్యమ వైతాళికుడు కత్తి పద్మారావు పుట్టినరోజును కుల నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవటం అత్యంత ఆదర్శనీయం. ఆయన స్వయంగా కులాంతర వివాహం చేసుకోవటమే కాకుండా కుటుంబంలోని వారందరినీ ఈ దిశగా ప్రోత్సహించాడు. వేలాది ఆదర్శ వివాహాలను జరిపించి కుల నిర్మూలన విప్లవ ప్రస్థానానికి, సమతా సమాజ నిర్మాణానికి తాత్విక రహదారిగా నిలిచాడు. డాక్టర్ కత్తి పద్మారావు గారి 72వ పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు గారి తరఫున, అలాగే N9 మీడియా తరఫున ఇవే ఆయనకు మా హార్దిక శుభాకాంక్షలు.